ఓం శ్రీ గురుభ్యో నమ. భక్తులకు, శిష్యులకు, సర్వులకు, మందికి సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు విషయం ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా కలుగుతుంది అనే విషయంలో మనం ఈరోజు చర్చించుకుందాం. ఒకానొక సమయంలో మైత్రేయి మహర్షి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి దండ ప్రణామాలు నమస్కరిస్తూ నాకు ఆత్మతత్వాన్ని తెలియజేయండి అని ప్రాధేయపడ్డారు. అప్పుడు శివ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఎంత చక్కగా చెప్పారు చూడండి. దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ త్యజేదజ్ఞాన మాలిన్యం నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయం. నాయన మైత్రేయ మహర్షి, ఈ దేహమే దేవాలయము. దేహమునందున్నటువంటి చైతన్య స్వరూపుడే జీవుడు, ఆ జీవుడే శివుడు. అజ్ఞాన రూపమైనటువంటి మాలిన్యాన్ని పూర్తిగా త్యజించి నిర్మూలన చేసి సోహం భావం చేత దాన్ని పూజించు, నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్నారు. ఇంకా మనకి దీన్ని కాస్త విపులంగా తెలియజేసుకోవాలంటే, పూర్వము ఇక్ష్వాకు వంశంలో బృహద్రథుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు, ధర్మవంతుడు, సత్యవంతుడు. అసలు ఇక్ష్వాకు వంశమే సత్య పరిపాలన. వారి తాలూకా పరంపరలో వచ్చిన వారే కదా రామచంద్రుడు. ఆయన ఒకరోజు రాజ్యంలో కూర్చుంటూ ఆలోచించి, విషయభోగాలన్నీ కూడా తుచ్చములు, అనర్థదాయకాలు అని తనలో తను ఆలోచించుకొని అప్పుడులో ఉన్నటువంటి యావత్ రాజ్యమంతా కూడా తన పుత్రులకు ఇచ్చి మీరు పరిపాలించండి అని చెప్పి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యం వెళ్ళిన తర్వాత కాముగా ఉరుకున్నాడా నిశ్శబ్దంగా. అక్కడ శాకాయన మహర్షి వారి దివ్య చరణాలకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, అయ్యా నాకు ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేయండి అంటే, అప్పుడు శాకాయన మహర్షి మన బృహదత్తుతో చెప్తున్నాడు, నాయన, విషయాలు క్షణం క్షణం కూడా పరిణామం చెందుతాయి. అవి కాలాన్ని పొంది నశింపజేస్తాయి. మనకి ఈ కోరికలు కానీ విషయాలు కానీ దీనికి అంతు పొంతు ఉండదు. కాబట్టి అస్థిరమైనటువంటి విషయభోగాలు అనర్థదాయకాలు. అటువంటి దాన్ని ఆచరించేవారు అనర్థకారులు అన్నారు. చూడండి, అనర్థదాయకమైనవి విషయాలు, దాన్ని ఆశ్రయించేవారు కూడా అనర్థమైన వారే అని చెప్పి చాలా చక్కగా మనకి శాకాయన మహర్షి చెప్పారు. అయితే వీరన్నిటికీ విలక్షణంగా ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మ మనకి సాక్షి అయిన ఆత్మే సత్యము. దానికి భిన్నమైనంతయు కూడా అసత్యం. సత్యాన్ని ఆశ్రయించేవాడు ఆత్మను ఆశ్రయించిన వాడు అవుతాడు నాయనా. కాబట్టి నువ్వు సత్యాన్ని ఆశ్రయించి మనోనిరోధాన్ని కలుగుతుంది. ఎప్పుడైతే మనం సత్యాన్ని ఆచరిస్తామో, ఉన్నది ఒకటే ఇంకొకటి లేదన్నటువంటి భావంతో మనసుని సత్యాన్ని మనం ఆశ్రయిస్తే మనోనిరోధం, సంకల్ప వికల్పాలు, కోరికలు ఇవన్నీ కూడా నిరోధం అవుతాయి. ఎప్పుడైతే మనకి మనస్సు నిరోధింపబడుతుందో ఆత్మ ప్రకాశంగా స్పష్టంగా ప్రతీతం అవుతుంది. కాబట్టి మలిన చలన రహితమైనటువంటి పరిశుద్ధమైన మనసునందే ఆత్మ ప్రకాశించుచున్నది. కాబట్టి మరి మనసు నిరోధం కలగాలి అంటే చూడండి, వంట చేసుకోవటానికి పొయ్యిలో కట్టెలు పెట్టుకుంటాం. మరి ఆ కట్టెలు మంట మనకు తగ్గాలి, మంట ఆరిపోవాలి అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కట్టెలు లేకపోతే తనకు తానే మంట ఆరిపోతుంది. అలాగా ఈ కట్టెలు లాంటివి కోరికల్ని జయించాలి, మనసుని నిరోధం కలిగించాలి అంటే మనకి వృత్తిరహితమైనటువంటి మనసు మనకు కావాలి. మనసు నిశ్చల స్థితికి తీసుకురావాలి. ఏనాడైతే మనసు నిశ్చల స్థితికి తీసుకొచ్చిన తర్వాత మనసు నశిస్తుందో అప్పుడే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది నాయనా అని శాకాయన మహర్షి బృహద్రథుడు ఇక్ష్వాకు వంశం ఉన్నటువంటి
మహారాజుకు తెలియజేశారు. అంటే దీనివల్ల మనకి సూక్ష్మంగా ఏం అర్థమవుతుంది అంటే, విషయాల్ని పట్టుకుంటూ యయాతి అంతటి వాడు ఈ విషయాల్లో ప్రయాణం చేసి 1000 సంవత్సరాలు ఈ సంసార జీవితం చేసి ఇంకా ఆయుష్ కావాలని మరి ఇంకొక 1000 సంవత్సరాలు కూడా ఉంటే చిట్ట చివరికి ఇవి పెరిగాయే కానీ తగ్గట్లేదని చిట్ట చివరి చెప్పాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప విషయాల్ని ఎంత అనుభవించినా అవి మళ్ళీ అవి పెరుగుతూనే ఉంటాయి, అభివృద్ధి అవుతుంటాయి, డబల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి, రకరకాలుగా దాన్ని పెరుగుటే తప్ప తగ్గే అవకాశం లేదు. కాబట్టి అవి కాలాన్ని కూడా వృధా చేసి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి జన్మాన్ని నశింపజేస్తాయి. కాబట్టి స్థిరము లేనటువంటి విషయభోగాలు, అస్థిరమైనటువంటి విషయభోగాల్ని అనర్థదాయకాలు. అటువంటి అనర్థదాయకమైనటువంటి విషయాలను పట్టుకున్నవాడు అనర్థకారులు కనుక వీటన్నిటికీ వ్యతిరేకంగా విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మే మనకి ముఖ్యము, ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము అన్నటువంటిది ఆత్మను ఆశ్రయిస్తూ మన సత్యాన్ని తెలుసుకుంటూ మనోనిరోధాన్ని కలిగించుకుంటూ మనసుని సుస్థిరపరిచి దాన్ని ముందుకు తీసుకెళ్లేవారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అంటే మనసు యొక్క సంకల్ప వికల్పాలు, నిస్సంకల్పం, దుస్సంకల్పం అన్ని సంకల్పాలపై సమాధి స్థితిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉన్నవాడు జీవుడే శివుడు, ప్రత్యేకం కాడు. కాబట్టి ఆ విషయాన్ని అజ్ఞాన రూపమైనటువంటి మాలిన్యాన్ని తొలగించి నిర్మాల్యం పొందినటువంటి జీవునికి మనం ప్రార్థిస్తే సోహంభావ చేత ఆత్మ సాక్షాత్కారం సులువుగా కలుగుతుందని చెప్పి మనకి దీని ద్వారా మనం తెలుసుకున్నాం. మరి రేపటి మరొక విషయంతో మనం చర్చించుకుందాం. మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతీ స్వామీజీ వారు శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు, ముండూరు, ఏలూరు జిల్లా. హరి